శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను చెప్తున్నటువంటి రాశులు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ రాశులకు ఇన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం అనేది కూడా ఒక్కసారే వదిలివేసిందండి. ఇక సంపాదనకు ఏ లోటు ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఒక ముసలి ఒక జీవిని పట్టుకుంది. తన పళ్ళలో ఉన్నటువంటి కూరల ద్వారా, పళ్ళ కూరల ద్వారా తను ఒక జీవిని పట్టుకున్నది. ఒక జినుకనో, ఏదో ఒక జిరాఫీనో జినుకనో ఏదో ఒకటి దాని నోట ఖర్చుకుంది. ఆ కాళ్ళను పట్టుకుంది. చాలాసేపు నుండి దాన్ని అలాగే పట్టుకొని ఒక టైం కోసం చూస్తుంది, లోపలికి నీళ్ళలోకి తీసుకెళ్ళడానికి టైం చూస్తుంది. అది విలవిల విలవిల అనే కొట్టుకుంటుంది జినక. అది ఏం చేసిందంటే ముసలి ఒకసారి ఆ కూరలనే ఇట్లా అనేసి దాన్ని ఇంకా మీదికి ఎక్కువ అందుకుందామని, దాన్ని నడుము అందుకుందామని ట్రై చేసి, తన తల బాగా అందుకుందామని ట్రై చేస్తే అది ఇలా వదిలిపెట్టగానే ఆ జినక అలాగా పరిగెత్తిపోయింది. అంటే మానవునికి కూడా కష్టాలు అంతేనండి. మానవ జీవితంలో కష్టాలు అంతే. ఊపిరి సలపకుండా కష్టాలు, ఊపిరి సలపకుండా ఒక కాడ డబ్బు తీసుకొచ్చాం, ఆ డబ్బు వాళ్ళు వేధిస్తూ ఉంటారు. డబ్బు కట్టాలి, మాకు ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాళ్ళ కోసం ట్రై చేస్తుంటే ఇంకా వేరే వాళ్ళు దాడి చేయడం. అంటే వేరే వాళ్ళు అప్పు తీసుకున్న కాడ, లేదంటే ఇంకేదన్నా పిల్లల స్కూల్ ఫీజులో కానీ, ఎవరికైనా డబ్బు మనం ఇదివరకు తీసుకున్న అమౌంట్ విషయంలో కానీ, అన్ని రకాలుగా ఇటు పాల వాళ్ళు బిల్లు అడగడం, ఇటు కరెంటు బిల్లు కట్టుకోవడం, తర్వాత ఇంటి పన్ను వాళ్ళు అదే టైంలో రావడం, ఆ తర్వాత అప్పులు కూరుకపోవడం, ఇంట్రెస్ట్లు కట్టాలని, తర్వాత మనం చీటీ ఎత్తుకున్న కాడ అక్కడ అతను పోర్సు చేస్తుంటాడు డబ్బు కట్టమని. అంటే మూకుమ్మడికి ఒక్కసారి దాడి చేస్తే ఎలా ఉంటుందండి? ఏదైనా మనకు కమ్యూనికేషన్ ఏంటంటే, మనం ఏదైనా కూడా రోబో అయినా కూడా అన్ని ఒకసారి దాడి చేస్తే ఏదో అర్థం కాదు దానికి. ఒక ముగ్గురు కలిసి అలెక్సా అని ఒకసారి అంటారు. ఆ ముగ్గురు ఒక్కసారి ఎవరికి నచ్చిన మూవీ పేరు వాళ్ళు చెప్పి, అలెక్సా ఈ మూవీ చూపించండి అని చెప్పేసి అలెక్సాని అడిగితే ఏమంటుందండి? నాకేం తెలియదండి, మీరు చెప్పిన సమాధానం నాకేం అర్థం కావట్లేదు అంటది. అంతేనండి. అంటే తీసుకోదు, కమాండ్ అనేది తీసుకోదు. అన్నీ ఉంటే ఎట్లా ఉంటుంది, కమాండ్ తీసుకోదు. ఎవరైనా ఒక్కరంటేనే దాని కమాండ్. అంటే మనకు అప్పు విషయంలో కూడా ఒక్క ద్వారా అప్పు ఉంటే దానికి ఏదైనా ఒక సమాధానం చెప్పుకోవచ్చు. కానీ 10 రకాలుగా అప్పులు చేస్తే ఏమవుతుందండి? అందరు దాడి చేస్తూనే ఉంటారు. ఊపిరి సెలపకుండా మన జీవితం మొత్తం నష్టానికి దారి తీస్తూనే ఉంటుంది. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి నాకు తెలిసి. ఎవరికి మోసం చేయాలని వాళ్ళ మనసులో ఉండకపోవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల మాట తప్పవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి విషయమేనండి. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి. దానికి ధైర్యం అనే ఒక ఆయుధం ఉండాలి. భగవంతుడు కనిపించి నీకేం కావాలని వరం కోరుకుంటే, సమస్యల నుండి ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించండి. దాడి చేస్తుంటాయి, వాటిని ఎదుర్కొనే శక్తి నీలో ఉంటే నువ్వు గెలిచినట్టే జీవితాన్ని. నువ్వు దాటిని భరించలేక భయపడితే మాత్రం నువ్వు ఓడిపోయినట్టే జీవితాన్ని. భగవంతుడిని కోరేది లక్షలు కోట్ల రూపాయలు కాదు. కోట్ల రూపాయలున్నా ఒకే చోట ఆవిరైపోతాయి. మనకు సరైన తెలివితేటలు లేకపోతే, దాన్ని వినియోగించుకోవడం లేకపోతే అది ఊరికనే ఆవిరైపోతాయి. కాబట్టి ఏంటంటే, సమయస్ఫూర్తితో ఏదైనా సమస్య వస్తే దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనలో ఉన్నదనుకోండి, ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఓడిపోయేది ఇక్కడే ఓడిపోతుంటాడు. దాన్ని తట్టుకునే శక్తి లేక ఒక జాలెలో వచ్చేసి ఒక వల వేశాడు చేపల వల్ల అని చెప్పేసి, నేను ఇక ఈ వృత్తినే మానేస్తాను, ఇంకా వేరే వృత్తిలోకి వెళ్ళిపోతానంటే కుదరదండి. తనకు తెలుసు చేపలు పడడం అనేది కూడా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏదో మామూలుగా ఇస్తాం,
ఆ వల నిండా చేపలే వస్తాయి. అసలు ఊహించాడు అతను. 10 రూపాయల కోసం మనం వేటాడుతూ ఉంటాం. అది 500 వస్తది. జీవితంలో ఇదేనండి గమ్మత్తైనటువంటి మార్పు ఇదే. మనం లక్షల రూపాయలు సంపాదిస్తామని లక్షల రూపాయలు మనం సంపాదిస్తాం అనుకుంటాం. అవి కోట్లుగా మారి మన దగ్గరికి వస్తుంటాయి. అదే జీవితం. మనం అనుకున్నది ఎప్పుడు జరగాలని రూల్ ఏం లేదండి. జరగవచ్చు, జరగకపోవచ్చు. అదృష్టం రావచ్చు, రావకపోవచ్చు. అది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మన పేరు మినిమం 270 degreesలో ఉండాలి. 270 degrees నుండి 360 degree కోణం మినిమం దీనిలో ఉండాలి. అలా ఉంటేనే అదృష్టం అనేది ఒక ఇనుమును అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో మనకు అదృష్టం అనేది కూడా డబ్బును అలా ఆకర్షిస్తుందండి. ఒక్కసారి ఒక స్థాయికి ఎదిగారంటే ఇంక ఎదుగుతూనే ఉంటారు, ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటారు. ఒక గాలిపటాన్ని ఆకాశంలో గాలి అందే వరకే దాన్ని నానా రకాలుగా తంటాలు పడి ఇటు గుంజి అటు గుంజి అడా గుంజి ఇటు గుంజి ఇటు గుంజి ఆఖరికి అది గాలిలో కలిసిపోతుంది. అప్పుడు దాన్ని మనం గాలి లేకుండా పైన ఆడుతూ ఉంటుంది. స్టార్టింగ్ ట్రబుల్ మాత్రమే. స్టార్టింగ్ మనం ఆ పటాన్ని గాలిపటాన్ని ఎక్కించేటప్పుడు అప్పుడు కొద్దిగా కష్టపడతాం, కానీ అది గాలిలో కలిసింది అనుకోండి దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు ఎంత దారం వదిలిపెడితే అంత పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏదైనా అండి మనిషి జీవితం. ఇప్పుడు ఒక కారు నేర్చుకోవాలనుకోండి, నేర్చుకున్నంత టైము కొద్ది రోజులు మాత్రమే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. మనం కారులో కూర్చొని డ్రైవ్ చేస్తుంటే ఈ సైడ్ ఎవరికైనా దాకుతుందేమో, ఆ సైడ్ ఎవరికైనా దాకుతుందేమో, ఈ కారులో నేనే ఉన్నాను, నేను ఉన్నటువంటి కారే రోడ్ అంతా ఉన్నదని మనకు భయం వేస్తుంది. కొద్ది రోజులు అది నేర్చుకున్న తర్వాత దానంత ఈజీ ఏది లేదంటావు. అప్పుడు నువ్వు 2 వీలర్ నడపవు, ఓన్లీ కారులోనే ప్రయాణించాలన్న ఆలోచన కలుగుతుంది. అంతేనండి. ఫస్ట్ ఏదైనా స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది. ఏదైనా మనిషి జీవితం కూడా అంతేనండి. ఇప్పుడు డబ్బు సంపాదించడానికి చాలా అహర్నిశలు బాగా కష్టపడుతుంటారు. అది చాలా ఇబ్బందిగా మారుతుంది. ఆ భయాన్ని చూసి అందరు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని విడిచిపెట్టి మళ్ళీ వేరే బిజినెస్లు చేస్తుంటారు. స్టార్టింగ్ ట్రబుల్ లేని వ్యాపారం ఏది ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని స్టార్టింగ్ ట్రబులే ఉంటుంది. ఏదైనా కష్టపడాలి. కష్టపడేదైతే మన నోటి దానికైతే రాదు. దానికి లక్కు తోడు ఉండాలని నేను ఒక్కటి అంటాను అంతే. చాలా మంది హేతువాదులు అంటారంటే ఓన్లీ కష్టపడితే చాలు అంటారు. కష్టపడితే చాలదటి. నువ్వు కష్టపడతావు, నేను కష్టపడతాను. సరే మనం ఇద్దరం పోటీ పెట్టుకుందాం. కష్టపడి పని చేయాలి, వ్యాపారం చేయాలి, ఎవరు పైకి వస్తారో చూద్దాం. ఒకరికి అదృష్టం లేకుండా కష్టపడ ఉందాం, అతను ఎప్పుడు బాగుపడలేడు, జీవితంలో కూడా బాగుపడలేడు. అదృష్టం ఇచ్చి కష్టపడ ఉండండి, కోట్లకు పడగలెత్తుతారు. ఈరోజు చేస్తుంది అదేనండి. చాలా మంది వ్యాపారాలు పెడుతున్నారు. వ్యాపార సంస్థకు పేరు అనేది కూడా లక్కీ నెంబర్గా మార్చుకోవట్లేదు. వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కరెక్ట్గా లేదు. వాళ్ళు వాడేటువంటి మొబైల్ నెంబర్ కూడా వాళ్ళకు నెగిటివ్గా ఉంటుంది. వాళ్ళకి రాశి నక్షత్ర లగ్నానికి వాళ్ళ పేరు కూడా సెంటెన్స్ సరిగా కలవక గ్రాఫ్ అంతా పడిపోతుంది. అప్పుడు మనకు అదృష్టం లేని మనం కష్టపడితే ఏం లాభం? కొంతమంది అనుభవం ఉండి కూడా వ్యాపారాలు చేస్తారు. ఏం లాభం అంటే మొత్తం లాస్ అయిపోతుంది. అనుభవం లేకుండా లక్కుతో వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఇంతేనండి తేడా. కాబట్టి నేను చెప్తున్నటువంటి రాశులు దరిద్రాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టారండి. సింహరాశి, మీనరాశి, వృషభ రాశి, కన్యారాశి, మేషరాశి, 5 రాశులు గుర్తుపెట్టుకోండి. ఈ రాశులకు పట్టిందల్లా బంగారం. ఇక వీరి జీవితమే జన్మ ధన్యం. ఇక లైఫ్లో చాలా అద్భుతంగా మీరు ముందుకెళ్తారని దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో